Hello children, today class 10th, 9th chapter, some applications of trigonometry we are going to discuss. In this chapter, the main thing is applications part. Previously introduction part it is, that is here application part. How it is useful means without climbing the tree, we can find the height of the tree. Yes, one thing. And width of the without traveling river, traveling river means we cannot measure directly, but by ship like that we can measure the width of the river and height of the statues, height of the pedestals అంటే విగ్రహాల కిందన కడతారు కదా, అది పెడెస్టల్ అంటారు. సో ఇలాంటి సమ్మలన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కుతుబ్ మినార్ ఇక్కడ మనకి హైలైట్ చేసి ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ సైట్, ఇది ఇంతకు ముందర ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాం. లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద చూడండి, హారిజాంటల్ లైన్ అయితే ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. లైన్ ఆఫ్ సైట్ అంటే మనము అబ్జర్వరు ఒక పాయింట్ని చూడడానికి పైకి చూస్తాడు. ఆ చూసినప్పుడు దాని లైన్ ఆఫ్ సైట్ అంటారు. లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ లైన్ ఇది కిందగా ఉన్నది, హారిజాంటల్ లైన్. లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. దట్ ఈస్ వన్ పాయింట్. ఎనదర్ వన్ డిప్రెషన్. ఎనదర్ వన్ మీన్స్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎలా అవుతుందంటే హారిజాంటల్ లైన్ ఇది అంటే సంబడి స్టాండింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్, ఎక్కడైనా బిల్డింగ్ మీద ఉండి లేదా టవర్ పైన ఉండి అక్కడ నుండి కిందకి చూస్తే ఆబ్జెక్ట్ని, దాని లైన్ ఆఫ్ సైట్ కిందకి చూడడం అవుతుంది. లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ద హారిజాంటల్ లైన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ 3 పాయింట్లు మీకు ఇంపార్టెంట్. ఒకటి లైన్ ఆఫ్ సైట్ డెఫినేషన్ అడుగుతారు. ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ టు ది అబ్జర్వర్ ఐ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. అలాగే లైన్ ఆఫ్ సైట్ అయిపోయింది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అడుగుతారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అడుగుతారు. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి సంబంధించి క్వశ్చన్ అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డెఫినేషన్ ఆల్రెడీ డెఫినేషన్స్లో మనం చెప్పుకున్నాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇఫ్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్, దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయితే ఇఫ్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ది హారిజాంటల్ లైన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. Now we will discuss the entire exercise in this one. ఇక్కడ ఒక విషయం అయితే మీరు గమనించాలి. పాత టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్మలన్నీ కూడా పూర్తిగా మార్చివేశారు. మొత్తం మార్చారు. పాయింట్ వైజ్గా డెఫినేషన్స్ ఓరియంటెడ్, అప్లికేషన్ ఓరియంటెడ్ నెంబర్లు చేంజ్ చేశారు. అప్లికేషన్స్లో ఉన్నవి పాత టెక్స్ట్ బుక్లో ఏమీ లేవు. ఈ చాప్టర్ పూర్తిగా ఆల్మోస్ట్ చేంజ్ అయింది. 1 or 2 క్వశ్చన్స్ రిపీట్ అయ్యి ఉండొచ్చు అంతే. బ్రేకింగ్ ట్రీ అనేది ఒకటి మాత్రమే కొన్ని రిపిటేషన్ ఉన్నాయి. అప్లికేషన్ సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 9.1 ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వెరీ క్లియర్గా ఎక్స్ప్లెనేటరీగా చెప్తాను. వాటిని చక్కగా రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే యూ కెన్ డూ డైరెక్ట్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఎక్స్ప్లెనేషన్. అగైన్ యూ క్యాన్ లిజన్ ద సేమ్ కంటెంట్ ఎనీ టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. సో a circus artist is climbing a 20-meter long rope which is tightly stretched and tied from the top of the vertical pole to the ground. Find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degrees. Question ఈసారికి నుంచి క్వశ్చన్ డైరెక్ట్గా మీరు క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి చూసుకోవచ్చు. ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లెంగ్త్ ఆఫ్ రోప్ క్లైంబింగ్ బై ఏ సర్కస్ ఆర్టిస్ట్. ఇది రోప్ అనమాట, 20 meters క్లైంబింగ్ రోప్. ఎక్కడికో ఇక్కడ పోల్ ఉంది, ఒక పోల్ కొట్టి డైరెక్ట్గా డౌన్కి ఒక దాన్ని చూసారు. 20 meters రోప్ అనమాట. స్ట్రెచ్చింగ్ టైట్గా కట్టి ఉంచిందనమాట. యాంగిల్ మేడ్ బై రోప్ విత్ ద గ్రౌండ్ ఈజ్ 30 degrees. హైట్ ఆఫ్ ది పోల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది క్వశ్చన్ మార్క్. మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, క్వశ్చన్ ఇచ్చేటప్పుడు వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్ యు రైట్, వాట్ వీ నీడ్ టు ఫైండ్ దట్ ఆల్సో రైట్, వాట్ ఫార్ములా వీ షుడ్ యూస్ దట్ ఆల్సో రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి చాలా ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇది 2 marks కానీ 1 mark కానీ వస్తుంది. ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ
ఇక్కడ మనకి ఆపోజిట్ హైట్ ఆఫ్ ది పోల్ కావాలి ఏబి, హైపోటెన్యూస్ ఇచ్చేసారు 20 మీటర్స్ కాబట్టి సైన్ థీటా తీసుకుంటాం. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. ఇక్కడ ఏబి వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాయండి, ఏసీ వాల్యూ 20 మీటర్స్ ఈజ్ గివెన్ 20 ఐ రోట్. ఓకే, 1/2 చూడండి, సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏబి బై 20. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఏబి. 2 1s are 2 10s are. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. హైట్ ఆఫ్ ది పోల్ ఈస్ 10 మీటర్స్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. చిల్డ్రన్, ప్రతి దాంట్లో ఒక్కొక్క ట్విస్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ ట్విస్టే ఇందులో అప్లికేషన్. ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది సైన్ ఓరియంటెడ్, ట్యాన్ ఓరియంటెడ్ ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. సైను ట్యాన్ ఎక్కువ వస్తాయి. రేర్ కేసెస్లో కాటు వస్తాయి. పాత టెక్స్ట్ బుక్లో ఉండేవి కాటు, టాంజెంట్కి సంబంధించి కాటుకి రెలవెంట్గా ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు, వేరే మోడల్ పేపర్స్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇంకొక క్వశ్చన్, ఒక ట్రీ స్టార్మ్ వల్ల పడిపోయింది, అంటే తుఫాన్ రావడం వల్ల ట్రీ విరిగి కింద పడిపోయింది అనమాట. సో టాప్ ఆఫ్ ది ట్రీ టచెస్, బ్రేక్ అయిన తర్వాత ఇట్ టచెస్ అట్ గ్రౌండ్ అట్ 30 degrees లెవెల్. 30 degreesని కట్ చేసి, కట్ అయింది 30 degreesతో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేసింది అనమాట. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ది ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ పాయింట్ వేర్ బ్రోకెన్ పార్ట్ టచ్ ది గ్రౌండ్ ఈస్ 8 meters. ఆ విరిగిపోయిన ముఖం వచ్చి చెట్టు అడుగు భాగం నుంచి 8 మీటర్ల దూరంలో టచ్ అయింది అనమాట. హైట్ ఆఫ్ ది ట్రీ అంటే విరగక ముందు అని అంటాం, క్వశ్చన్ మార్క్ ఇది. హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ బ్రోకెన్ అనమాట, అది రాయాలి క్వశ్చన్. లెట్ ద బ్రోకెన్ పార్ట్ బి వై. మనం తీసుకునే పార్ట్లో డయాగ్రామ్లో చూడండి చక్కగా గీసాను. సో మీకు అర్థం అవడం కోసం పెన్తోనే డ్రా చేశాను. మీరు మాత్రం పెన్సిల్తో గీయండి, చాలా అందంగా డార్క్గా గీసుకోండి. పెన్సిల్తో గీసుకోవడం వల్ల మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎరైజ్ చేసుకోవచ్చు. నేనైతే పెన్తో మీకు అందంగా కనిపించాలని పెన్తో గీశాను, మీరు మాత్రం పెన్సిల్తో గీసుకోండి. బ్రోకెన్ పార్ట్ బి వై అండ్ స్టిల్ స్టాండింగ్ పార్ట్ బి ఎక్స్. ఇది స్టాండింగ్ పార్ట్ ఎక్స్, మిగిలిపోయిన చెట్టు మొక్క అనమాట, మొండెమంటారు, విరిగిపోయిన మొక్క కిందకు ఉందనమాట. టోటల్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ది ట్రయాంగిల్ ఏబీసీగా మనం తీసుకోవచ్చు, ఏబిసి. ఓకే, బ్రోకెన్ పార్ట్ ఏదైతే ఉందో అది టచ్ అయింది కాబట్టి హైపోటెన్యూస్గా మారిపోతుంది. ఇది 8 meters. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఏబి, దీనికి ఇక్కడ చూడండి ఏబి బై బీసీ. ఎందుకని నోన్ వాల్యూ, ఇక్కడ నోన్ వాల్యూ 8 కాబట్టి ఏబి బై బీసీ తీసుకుంటాం. ఫస్ట్ 1 చూడండి, tan 30 అంటే 1/√3 x/8. దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 8/√3. దీన్ని రేషనలైజ్ చేసాం అనుకోండి, మనం రేషనలైజ్ చేసుకుని ఉంచుకోవచ్చు. అయితే ఇక్కడ వాల్యూ కోసం పర్పస్ అలా వదిలేవచ్చు. 8/√3 లేటర్ యూ క్యాన్ యాడ్ ఇట్, ఎల్సిఎం చేసుకొని చేసుకోవచ్చు. cos 30 ఈజ్ ఈక్వల్ టు adjacent బై హైపోటెన్యూస్, సో బీసీ బై, ఇదిగోండి adjacent, ఇది బీసీ బై ఏసీ. ఇక్కడ adjacent ఇచ్చారు కాబట్టి adjacent బేస్ చేసుకొని మనం tan కాస్ట్ వాడడం జరిగింది, అందువల్ల ఇది వాడాము బీసీ బై ఏసీ. హియర్ 8/y, ఎందుకని బీసీ వాల్యూ 8/y, ఏసీ పార్ట్ y తెలుసు. సో cos 30 ఈజ్ ఈక్వల్ టు √3/2 ఈజ్ ఈక్వల్ టు 8/y. y ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, చూడండి ఈ y అటు తీసుకెళ్తే 8 2s are 16 అవుతుంది బై √3. ఇది మల్టిప్లై చేసింది ఇటు వెళ్తే √3 అవుతుంది. 16/√3 meters. హైట్ ఆఫ్ ది ట్రీ అంటే x ప్లస్ వై. బ్రోకెన్ పార్ట్ y, స్టాండింగ్ పార్ట్ x. సో x plus y, 8/√3 plus 16/√3. Suppose doing LCM. So 8 plus 16. Denominator both √3 కాబట్టి 8 plus 16/√3. 24/√3 అవుతుంది. మనం డినామినేటర్ √3 ఉంది కాబట్టి రేషనలైజింగ్ చేస్తాం. రేషనలైజ్ అంటే √3 డినామినేటర్ న్యూమినేటర్తో మల్టిప్లై చేస్తాం. సో 24/√3 అంటే 3 అవుతుంది. √3 న్యూమరేటర్లో ఉంటుంది. 3 1s are 3 8s are అవుతుంది. 3 8s are 24. సో 8√3 meters. మీరు ఒకవేళ కావాలనుకుంటే పాయింట్లో కూడా మల్టిప్లై చేసి చేయొచ్చు. 1.732 తీసుకొని దాన్ని మల్టిప్లై చేయొచ్చు. మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఆన్సర్ 8√3 meters అని రాసి పెట్టేశారు అనమాట.
1.732 √3 వాల్యూ ఇంటూ 8 మల్టిప్లై చేస్తే పాయింట్లో వచ్చి చేయొచ్చు అనమాట. అలా కూడా అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ చాలు. 8√3 meters in your textbook. It is the answer. Okay, next question is చూడండి, కాంట్రాక్టరు ఒక 2 స్లైడ్లు, ఇవి పాత బుక్లోనివి ఉండేది, కాకపోతే ఒకటి ఇచ్చారు అప్పుడు పాత బుక్లో, ఇప్పుడు 2 ఇచ్చారన్నమాట. స్లైడ్స్ మనకి చిల్డ్రన్ ఒక పార్క్లో ఉంటుంది, చిల్డ్రన్ పార్కు తీసుకుంటే స్లైడ్స్ ఉంటాయి. ఆ స్లైడ్స్ పిల్లలు ఆడుకోవడానికి జారుడు వాళ్ళు అంటారు అన్నమాట, జారుతూ ఉంటారన్నమాట స్లైడ్. హైట్ ఆఫ్ ది స్లైడ్ ఫర్ బిలో 5 years చిల్డ్రన్ 1.5 meters కట్టారు. అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees పెట్టారు. వేరాస్ ఇక్కడ మనము చిన్నపిల్లలకి అంటే 5 years బిలో, ఎల్డర్ చైల్డ్కి మళ్ళీ వేరే పెట్టారనమాట. ఎల్డర్ చైల్డ్ది మళ్ళీ కడదాం. ఫస్ట్ది చిల్డ్రన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ 1.5 meters హైట్ అన్నమాట. ఏబీ వాల్యూ 1.5 meters హైట్ ఆఫ్ ది ఎస్ అక్కడ పోల్ కింద కట్టి ఇది ఈ స్లైడ్ వాల్యూ మనం కట్టాలి. లెంగ్త్ ఆఫ్ ది స్లైడ్ ఎంత ఉంది తెలియాలన్నమాట. 30 degrees యాంగిల్ చేశారు. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ sin 30 = ఆపోజిట్ బై hypotenuse. So 1/2 sin 30 = 1/2. AB opposite అంటే AB by AC. Height of the pole it said 1.5 centimeters. అంటే AC కావాలి. 1.5 × 2 అంటే 3 meters అవుతుంది. ఈ ACయే జారుడు బల్ల అన్నమాట. డయాగ్రామ్ మీరు కావాలనుకుంటే జారుడు బల్ల డయాగ్రామ్ లాగా వేసుకోవచ్చు. నిచ్చెన వేసుకొని ఒకవైపు పిల్లలు నిచ్చెన ఇలా వేసి ఆ నిచ్చెన నుంచి పైకెక్కి అక్కడ నుంచి జారుతారనమాట. అది మీకు ఆల్రెడీ అబ్జర్వేషన్ ఉంటుంది. కాకపోతే మనకు సమ్మ కాబట్టి no need of explanation, that kind of diagram not required. So you can draw like this. AC = 30 meters. అంటే ఇక్కడ ఏంటి, length of the slide is equal to, sorry, not 30 meters, 3 meters. Length of the slide is equal to 3 meters. Next, height of the slide for elder child, that means above 5 years. Okay, elder children purpose, that is given height is C. How much value is height of the pole is given, that means 3 meters. Angle of elevation 60 degrees పెట్టారు. Angle of elevation 60 degrees. Okay children, 60 degrees. Sin 60 = 3/PR అని రాస్తాం. 3/PR. ఇప్పుడు ఏమవుతుంది, sin 60 అంటే చూడండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో PQ/PR వేరే రకంగా, అక్కడ ABC ఇచ్చాం కాబట్టి ఇక్కడ PQR ఇచ్చుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు ట్రయాంగిల్ గీయొచ్చు, నో ప్రాబ్లం. ABC అక్కడ పెట్టాం, ఇక్కడ PQR పెట్టాం, అంత వేరియేషన్ ఏం లేదు. XYZ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టచ్చు. sin 60 = ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో PQ/PR. సో sin 60 అంటే ఏంటి, √3/2 = 3/PR. సో మనకు వచ్చేది ఏంటి చూడండి ఒకసారి. √3PR క్రాస్ మల్టిప్లై చేసాం. √3PR = 2 × 3. 2 × 3 అంటే 2 3s are 6. So PR we want 6/√3 into √3/√3. ఎందుకని LCM ఇక్కడ మనకి రేషనలైజింగ్ చేసాం, రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో √3 మల్టిప్లై చేస్తే √3 అంటే 3 అవుతుంది. 6/3 into √3. 3 2s are 6. So 2√3 meters. 2√3 meters ఫర్ ఎల్డర్ చైల్డ్ పర్పస్ ఉన్నది. మొత్తం ఎల్డర్ చిల్డ్రన్ పర్పస్ ఇదనమాట. 2√3 meters అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. The angle of elevation top of a tower from a point on the ground. ఒక గ్రౌండ్ నుంచి 30 degrees చూస్తున్నాం అన్నమాట, పైకి 30 degrees. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది టవర్ అండ్ ది పాయింట్ 30 meters. అంటే ఫుట్ ఆఫ్ ది టవర్ ఎక్కడ ఉంది, మనం ఏదైనా టవర్ తీసుకోవచ్చు, సెల్ టవర్ లేకపోతే మనం ఏదైనా టవర్స్ తీసుకోవచ్చు. సెల్ టవర్ జనరల్గా బాగా యూజ్ఫుల్గా అనిపిస్తుంది, అది బాగా హైట్ ఉంటుంది కాబట్టి. సో ఒక డిస్టెన్స్ నుంచి చూస్తున్నాడు, అది 30 meters డిస్టెన్స్ నుండి చూస్తున్నాడు అబ్జర్వర్. హైట్ ఆఫ్ ది టవర్ మనం క్వశ్చన్ మార్క్ అనమాట. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రయాంగిల్లో ట్రిగనోమెట్రీకి సంబంధించి అప్లికేషన్లో ఖచ్చితంగా ట్రయాంగిల్ వేయాలి, డయాగ్రామ్ వేయకుండా అవ్వదు. ఒకవేళ వేస్తే మార్కులు కట్ చేస్తారు. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ tan 30 = ఆపోజిట్ బై adjacent.
సో అడిసెంట్ వాల్యూ తెలుసు కాబట్టి ఏబీ అంటే అదే హైట్ వాల్యూ అనమాట, ఏబీ బై బీసీ. ఇప్పుడు ఏమవుతుంది, tan 30 = 1/√3, ఏబీ యాజ్ ఇట్ ఈజ్ రైట్, బీసీ వాల్యూ 30 గివెన్. సో 30 క్రాస్ మల్టిప్లై చేసుకుని పైకి తీసుకెళ్ళిపోతే 30/√3 = ఏబీ. నౌ 30/√3 ఇంటూ √3/√3 అంటే డినామినేటర్ న్యూమరేటర్ ఒకే నెంబర్తో చేసాం, దీన్ని రేషనలైజింగ్ అంటారు, = ఏబీ. 30/3 ఇంటూ √3, 3 1s are 3 10s are 10√3 మీటర్స్ అవుతుంది. హైట్ ఆఫ్ ది టవర్ చూడండి, హైట్ ఆఫ్ ది టవర్ = 10√3 మీటర్స్. దట్ ఈస్ √3 మీటర్స్లో ఉన్నంత మాత్రం ఇబ్బంది ఏం లేదు. మీరు మల్టిప్లికేషన్ చేసి 1.732తో చేస్తే అది కూడా చేయొచ్చు, ఎక్స్టెన్షన్గా చేయొచ్చు. ఓకే, నైస్. దట్ ఈస్ ద 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. మీకు చిన్నపిల్లలు కైట్స్ ఎగరేస్తుంటారు. అయితే ఈ కైట్స్ మీద ఇచ్చిన సమ్ము ఇది సమ్ అనమాట. ఒక అబ్జర్వర్ అంటే ఒక పిల్లాడేమొచ్చి కింద నుంచి ఫ్లయింగ్ హైట్ 60 meters అబవ్ ది గ్రౌండ్, ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ది కైట్ ఈస్ టెంపరరీ టైడ్ ఎట్ పాయింట్ గ్రౌండ్. ఒక గ్రౌండ్ నుంచి ఒక దగ్గర టై చేస్తారన్నమాట, 3 days కట్టిస్తున్నారన్నమాట. ఇన్క్లినేషన్ ఆఫ్ ది స్ట్రింగ్ విత్ గ్రౌండ్ ఈజ్ 60 degrees. 60 degreesకి దగ్గర కట్టేసి దాని దగ్గర ఒక పోల్ దగ్గర ఎక్కడ కట్టేసారు అనుకోండి, ఒక రాడ్ ఎక్కడ కట్టేస్తే అది పైకి ఫ్లై అవుతుంది, చిన్నగా వెళ్తుంది అనమాట. అది ఒక డౌన్ నుండి తీసుకుంటే హారిజాంటల్ గ్రౌండ్ నుండి 60 meters అబవ్లో ఉంది. అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే కట్టిన దారం ఏదైతే ఉందో దారం పొడవు ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం వేరే అంటే మీకు డిఫరెంట్ నెంబర్లు ఇచ్చినా డిఫరెంట్ లెటర్స్ ఇచ్చినా ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం వేరే చేంజ్ చేసి పెట్టాను, XYZ. మీరు కావాలనుకుంటే ABC కంటిన్యూగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. XYZ ఐ క్యాట్. ఇన్ ట్రయాంగిల్ XYZ చూడండి, ఆపోజిట్ బై హైపోటెన్యూజ్. మనకు స్ట్రింగ్ కావాలి కాబట్టి కోసికంట్ అయినా తీసుకోవచ్చు, బట్ సైను టాను కాసే తీసుకోవడం ట్రై చేయండి. సమ్ టైమ్స్ ఏవో వేరియేషన్ వచ్చినప్పుడు మాత్రం అటు రివర్స్ తీసుకోవడం అవుద్ది. రివర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తీసుకోవడం కూడా పర్లేదు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు అవి కూడాను. కానీ ఇక్కడ sin 60 తీసుకుంటున్నాం. ఆపోజిట్ బై దిస్ ఈజ్ ఆపోజిట్ XY బై హైపోటెన్యూస్ మీన్స్ XZ. సో XY = 60 meters given. Sin 60 = √3/2. We know that. This is 60 by XZ. Now √3XZ, ఇది XZ ఇంటూ కాదు XZ = 60 into 2. సో 120 అవుతుంది. XZ = 120/√3 into √3/√3. ఎల్సి ఇక్కడ మనము ఏం చేసాం, రేషనలైజింగ్ చేసాం. సో 120 √3/3 అవుతుంది. 3 1s are 3 40s are అయితే 120. సో 40√3 meters అవుతుంది. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూ డయాగ్రామ్ గీసేసిన తర్వాత ప్రాక్టీస్ అయ్యేటప్పుడు నోట్స్ రాసినప్పుడు కాదు, ప్రాక్టీస్ అయినప్పుడు చక్కగా డయాగ్రామ్ వాచ్ చేస్తూ నోట్స్ని అబ్జర్వ్ చేస్తే, టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూ నోట్స్ వాచ్ చేస్తే మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అబ్జర్వ్ అయిపోతాయి. ఇక్కడ ఒక పిల్లాడేమొచ్చి ఓ పిల్లాడు ఎవరైనా ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి 6th క్వశ్చన్లో పిల్లాడని ఇచ్చాడు. టాల్ బాయ్ 1.5 meters tall boy is standing at some distance from 30 meters. చూడండి 30 meters హైట్, అది టాల్ బిల్డింగ్ ఉంది, 30 meters హైట్ టాల్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ నుంచి కొంత దూరం నుంచి చూస్తున్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees. ఆ పిల్లాడు ముందు బిల్డింగ్ వైపు వస్తూ చాలా దూరం నుండి చూస్తున్నాడు, కాస్త బిల్డింగ్ వైపుగా వస్తున్నాడు. ముందు 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే దగ్గరకు వచ్చేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకే పాయింట్ను చూసినప్పుడు 2 వేరు పాయింట్లు అయితే దూరంగా ఉన్న తక్కువ డిగ్రీలు ఉంటుంది, దగ్గరగా ఉన్నది ఎక్కువ డిగ్రీలు ఉంటుంది. మీరు ఒక ఎత్తైన బిల్డింగ్ దగ్గర నుండి చూడాలంటే పైకి తలకాయ ఎత్తాలన్నమాట. ఓకే, అదే దూరం నుండి చూస్తే అంత తల పైకి ఎత్తాల్సిన అవసరం లేదు. సేమ్ ఇప్పుడు పాయింట్ అదే అనమాట. ఒకే పాయింట్ నుంచి వేరు డిస్టెన్స్ చూడడం ఇంకొక సమ్ ఇచ్చారు, కాకపోతే ఇక్కడ ఇందులో లేవు మనకి ఇప్పుడు ప్రెజెంట్. హైట్ ఆఫ్ ది బాయ్ 1.5 meters, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 30 meters, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఒకటి 30 degrees ఇంకోటి 60 degrees. బాయ్ వాక్స్ టువర్డ్స్ ది బిల్డింగ్ వైపుగా నడుస్తున్నమాట. డిస్టెన్స్ హీ వాక్డ్, ఎంత దూరం నడిచి ఉన్నాడు ఆ చేంజ్ అయినప్పుడు మనం కట్టాలి. టోటల్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ మైనస్ బాయ్ హైట్, దట్ ఈజ్ అబ్జర్వ్డ్ హైట్ అవుతుంది అనమాట. అబ్జర్వ్డ్ హైట్
30 మైనస్ 1.5 తీసుకుంటే 28.5 మీటర్స్ హైట్ అవుతుంది అనమాట. బిల్డింగ్ హైట్ యాక్చువల్గా కొంత హైట్ పిల్లాడు ఉన్నాడు కాబట్టి ఆ హైట్ డిస్టెన్స్ అంటే మనము సబ్ట్రాక్ట్ చేస్తే 28.5 మీటర్స్ అబ్జర్వ్ చేసిన హైట్ అవుతుంది అనమాట. నౌ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan 60 degrees is equal to opposite by adjacent AB by CB. క్లియర్గా మీరు రాసుకున్న తర్వాత అబ్జర్వ్ చేసుకోండి. అట్ ఏ టైం రెండు చూపించడం కుదరదు కదా, ఒకే టైంలో ఇవి డయాగ్రామ్ చూపిస్తూ పెద్ద పెద్ద క్వశ్చన్ కింద ఇస్తారు. ఇవి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఇవి 8 మార్క్స్ క్వశ్చన్గా వచ్చాయి కాబట్టి ఎక్స్టెన్సివ్గా చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ట్రిగనామెట్రీలో కంటే దీనిలో ఇచ్చారనమాట. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ 8 మార్క్స్ ఇచ్చారు. ఆపోజిట్ ఏబి అవుతుంది అంటే బిల్డింగ్ హైట్ అనమాట బై సిబి. ఓకే, అడ్జసెంట్ నుంచి సిబి తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది, √3 = 28.5 by CB. సో CB = 28.5 by √3. నౌ ఇన్ ట్రయాంగిల్ ABD tan 30 is equal to opposite by adjacent. Now AB by DB అవుతుంది క్వశ్చన్లో, AB by DB. నెక్స్ట్ పార్ట్లో అనమాట. పిల్లాడు కాస్త ముందుకు నడిచి వెళ్ళాడు కాబట్టి ఆ AB by మొత్తం ఇక్కడ రెండో అంటే ఫస్ట్ది మనం తీసుకోకుండా రెండోది అటు ఇటు తీసుకోవడం జరిగింది. tan 30 degrees ముందుగా తీసుకుంటే బాగుండు, కాకపోతే ఎక్స్ప్లనేటరీకి ఈజీగా ఉంటుందని tan 60 ఫస్ట్ తీసుకున్నాం అనమాట. tan 30 is equal to 1 by √3. 28.5 by DC plus CB బికాస్ DB అనేది టోటల్గా అవుతుంది అనమాట. DC plus CB. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే DC plus CB is equal to 28.5 into √3 అవుతుంది. సో DC plus 28.5 by √3. CB ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడే. 28.5 by √3 is equal to 28.5 into √3 given value. Okay, this is the 28.5 into √3 మల్టిప్లై చేసాం కాబట్టి క్రాస్ మల్టిప్లై. DC వాల్యూ మనకు కావాలి 28.5 √3 మైనస్ 28.5 by √3. ఈ రెండింటిలో 28.5 కామన్. సో బయటికి కామన్ తీస్తే అప్పుడేమవుతుంది, 28.5 పోతే √3 మైనస్ 1 by √3. 28.5 ఎల్సిఎం కడుతున్నాం. √3 into √3 అంటే 3 అవుతుంది, మైనస్ 1 by √3. సో 3 minus 1 అంటే 2. 28.5 as it is 2 by √3. సో 28.5ని 2తో మల్టిప్లై చేస్తే 57.0 అవుతుంది మీటర్స్ బై √3. సో దీనికి మళ్ళీ రేషనలైజ్ చేస్తున్నాం. √3 డినామినేటర్లో √3 ఉంది కాబట్టి √3తో రేషనలైజ్ చేస్తున్నాం. 57 √3 by 3 అవుతుంది. 3 1s are 3 19s are 57. సో 19 √3 మీటర్స్ అనేది మనకి వచ్చిన ఆన్సర్ అనమాట. ఓకే చిల్డ్రన్, అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అన్నది ఆ పిల్లాడు బిల్డింగ్ వైపుగా వచ్చింది ఎంత ట్రావెలింగ్ చేశాడు మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, 19 √3 మీటర్స్. సో ఇంకో క్వశ్చన్, 7th క్వశ్చన్. దిస్ ఈస్ చూడండి, క్వశ్చన్కి వేరియేషన్స్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 20 మీటర్స్ ఇచ్చారు. హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఒక బిల్డింగ్ పై నుంచి చూడండి, ఒక బిల్డింగ్ దగ్గర బాటమ్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్, దానిపైన ఒక ట్రాన్స్మిషన్ టవర్ ఉంది. ట్రాన్స్మిషన్ టవర్ అంటే మనకి అదే సిగ్నల్స్, టీవీ మనకి ఫోన్ సిగ్నల్స్, ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్ టవర్స్ అనమాట. ఆ టవర్ పైన ఉందన్నమాట. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద పాయింట్, ఒక పాయింట్ నుంచి టు బాటమ్ ఆఫ్ ది టవర్ 45 degrees. టవర్ బాటమ్ను చూస్తున్నాడు ఒక యాంగిల్తో. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ఎ పాయింట్ టు టాప్ ఆఫ్ ది టవర్ 60 degrees చూస్తున్నాడు. అదే పాయింట్ నుంచి పైకి ఎత్తి చూస్తే ఎక్కువ యాంగిల్ ఉంటుంది అనమాట. తక్కువ హైట్ ఉంటే తక్కువ యాంగిల్ ఉంటుంది, ఎక్కువ హైట్ చూసేటప్పుడు ఎక్కువ యాంగిల్ ఉంటుంది అనమాట. ఇది హైట్ ఆఫ్ ది టవర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే బిల్డింగ్ పైన ఒక టవర్ ఎరెక్ట్ చేశారు, అక్కడ స్టాండింగ్ చేశారు అనమాట. దానికి ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం. ఇన్ ట్రయాంగిల్ బీడీసీ చూడండి, ఇక్కడ ఫార్మేషన్లో ఒక స్మాల్ ట్రయాంగిల్, ఒక బిగ్ ట్రయాంగిల్ చూసారు మీరు ఆల్రెడీ. బీడీసీ స్మాల్ ట్రయాంగిల్ తీసుకుంటే అప్పుడు బీసీ వాల్యూ మీకు వచ్చేస్తుంది ముందు.
tan 45 is equal to opposite by adjacent. ఆపోజిట్ అంటే ఏంటి, ఇక్కడ డీసీ బిల్డింగ్ హైట్ లో ఇక్కడ చూడండి ఇంటర్నల్ గా డాటెడ్ లైన్ పెట్టాం, అది డీసీ బై బీసీ 20 by బీసీ అవుతుంది. tan 45 వాల్యూ 1 మీకు తెలుసు. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ వస్తుంది. ఈ బీసీ వాల్యూ బేస్ చేసుకుని పెద్ద ట్రయాంగిల్ చూడండి, ఏబిసి ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి చూసుకోండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే ట్రయాంగిల్ ఏబిసిలో tan 60 degrees పెద్ద యాంగిల్, ఇక్కడ tan 60 ఆపోజిట్ అంటే ఏసీ బై ఆపోజిట్ బై ఎడ్జసెంట్ బీసీ యాజ్ ఇట్ ఈస్. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఏసీ బై బీసీ. ఏసీ అంటే ఏడి ప్లస్ డీసీ ఈజ్ ఈక్వల్ టు బి బై బీసీ. ఇక్కడ tan 60 అంటే √3 వాల్యూ మనకు తెలుసు. ఏడి వాల్యూ హైట్ ఆఫ్ ది టవర్ అన్నమాట, పైన ఎరెక్ట్ చేసాం కదా బిల్డింగ్ పైన. సో హైట్ హెచ్ అని రాసుకోవచ్చు, మీరు రాసుకోకపోయినా పర్వాలేదు, ఏడి అని అలా ఉంచవచ్చు. హెచ్ ప్లస్ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం, డీసీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చింది. అది డీసీ వాల్యూ ఎంత అంటే హైట్ ఆఫ్ ది బిల్డింగ్, దట్ ఈస్ 20 meters. మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, బీసీ హారిజాంటల్ లెంగ్త్ బీసీ వచ్చింది, అది 20 meters పైన ఉంది. బీసీ ఈజ్ ఈక్వల్ 20 meters. హెచ్ ప్లస్ 20 by 20 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 20√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 20. 20√3 మైనస్ 20 చేయండి ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో హైట్ h is equal to 20 into √3 minus 1 meters. Height of the tower అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్ 20 into √3 minus 1 meters కింద రాసుకుంటాం. యూనిట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. మీరు చాలా విగ్రహాలను చూస్తుంటారు, దేశ నాయకుల యొక్క విగ్రహాలు. దేశ నాయకులే కాకుండా స్వాతంత్ర సమరయోధులు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క విగ్రహాలు గట్రా చూస్తుంటారు కదా. ముందు కిందని పెడస్టల్ ఉంటుంది, అంటే పాదాల కింద ఒక దిమ్మలా కడతారు, ఆ దిమ్మ పైన ఒక స్టాట్యూ ఉంటుంది. ఆ స్టాట్యూ హైట్ బట్టి మనం చేయొచ్చు అనమాట. హైట్ ఆఫ్ ది స్టాట్యూ ఈజ్ గివెన్ 1.6 meters. ఈ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 8లో ఉన్నది. హైట్ ఆఫ్ ఎ స్టాట్యూ ఈజ్ 1.6 meters. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది స్టాట్యూ ఈజ్ 60 degrees. అంటే ఫ్రమ్ ద డౌన్ ఆన్వర్డ్స్ ఈజ్ వాచింగ్ అనమాట, బాయ్ ఆర్ గర్ల్ ఎనీవన్ కింద నుంచి చూస్తున్నారు అనమాట. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ పెడస్టల్, టాప్ ఆఫ్ పెడస్టల్ 45 degrees చూస్తున్నారు, పైకేమొచ్చి 60 degrees చూస్తున్నమాట. అంటే స్టాట్యూ పై భాగం అనమాట, టాప్ ఆఫ్ ది స్టాట్యూ. సో అది 60 degrees. ఒకే పాయింట్ నుండి చూసినప్పుడు పైకి చూస్తే ఎక్కువ యాంగిల్ ఉంటుంది, తక్కువ డిస్టెన్స్ తక్కువ హైట్లో చూస్తే తక్కువ యాంగిల్ ఉంటుంది అనమాట, అది 45 degrees. హైట్ ఆఫ్ ది పెడస్టల్ కావాలి అంటే ఎంత దిమ్మ అని చెప్పాను కదా, కిందని దిమ్మలు కట్టడానికి సిమెంట్తో దిమ్మలు కడతారు. హైట్ ఆఫ్ ది పెడస్టల్ ఎంత అన్నది కనుక్కోవాలి. ఇప్పుడు మనం డయాగ్రామ్లో చూసుకోండి ఒకసారి డయాగ్రామ్. ఏడి అనేది మనకి స్టాట్యూ హైట్, డీసీ అనేది పెడస్టల్ హైట్. ఒక పాయింట్ నుండి అబ్జర్వేషన్ చేస్తున్నారు, పెడస్టల్ హైట్ తక్కువ కాబట్టి తక్కువ యాంగిల్ 45 degrees. అదే స్టాట్యూ చాలా హైట్ కాబట్టి పెడస్టల్ పైన హైట్ ఉంది కాబట్టి అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఇది 1.6 meters హైట్ గివెన్. అంటే స్టాట్యూ హైట్ తెలుసుకున్నారు, పెడస్టల్ హైట్ తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం గివెన్ ట్రయాంగిల్ తీసుకొని చూసుకోండి. ఇన్ ట్రయాంగిల్ బీడీసీ tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో డీసీ బై బీసీ. tan 45 అంటే 1, డీసీ అంటే ఇక్కడ డీసీ వాల్యూ హైట్ పెడస్టల్ హైట్ హెచ్ అనమాట, హెచ్ బై బీసీ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది హైట్. సో ఓకే. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ tan 60 degrees, ఇంకొకటి ఆ పెద్ద ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏసీ బై ఆపోజిట్ బై ఏసీ బై బీసీ. నౌ tan 60 అంటే √3, ఏసీ అంటే ఏంటి ఏడి ప్లస్ డీసీ బై బీసీ. ఇప్పుడు ఏం చేస్తాం, tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 1.6 ప్లస్ ఆల్రెడీ ఏడి వాల్యూ 1.6 meters ఇచ్చారు ప్లస్ హెచ్ బై హెచ్. బికాస్ బీసీ వాల్యూ వి గాట్ హెచ్, ఇప్పుడే వచ్చింది, హెచ్ వేసాం. సో ఫ్రమ్ 1, అందుకని ఇక్కడ ఫ్రమ్ 1 రాశాను, ఎక్కడి నుంచి వచ్చిందని. √3h క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3h ఈజ్ ఈక్వల్ టు 1.6 ప్లస్ హెచ్. √3h ఇది ట్రాన్స్ఫర్ చేయండి, ప్లస్ అవుట్ వెళ్తే మైనస్ హెచ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1.6. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఈ రెండింటిలో కామన్ హెచ్ తీయచ్చు, హెచ్ ఇంటూ √3 - 1 బికాస్ √3 ఇంటూ హెచ్, √3h h into 1 h అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1.6. వీ వాంట్ హెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.6 by √3 - 1.
దీనికి మనం రేషనలైజ్ చేయాలి. √3 - 1 ఉంటే √3 + 1తో బోత్ సైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 1.6 బై √3 - 1 ఇంటూ √3 + 1 అంటే 3 - 1 అవుతుంది. ఎందుకంటే a² - b² ఫార్మ్ అలా ఉండేటట్టు. √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది, -1² అంటే 1 ఉంది. సో 3 - 1 1.6 బై 2, 3 - 1 అంటే 2. ఇది √3 + 1 యాజ్ డే చేస్తాం. బట్ మనం డివిజన్ చేసాం అనుకోండి, డివిజన్ చేస్తే 2 zeros 2 8s are 0.80 అంటే 2 8s are 16 కాబట్టి 1.6 ఇక్కడ 1.6 కాబట్టి 0.8 ఇంటూ √3 + 1 మీటర్స్ వచ్చింది. అంటే యాజ్ అవర్ ఆన్సర్ ఐ రిటర్న్ దోస్. ఎస్, ఐ హ్యావ్ రిటర్న్ ఏ ఆన్సర్ యాజ్ అవర్ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్. పాయింట్ల లెక్క అయితే మనం ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ లెంగ్దియెస్ట్ సమ్స్, సో నో నీడ్ ఆఫ్ డూయింగ్ దోస్ థింగ్స్. ఇక్కడికి ఆన్సర్లు ఇలా ఇస్తారు చాలు. 9th క్వశ్చన్. ఒక బిల్డింగు ఇంకొక టవర్ చూసారన్నమాట. బిల్డింగ్ ఒకటి, టవర్ ఒకటి. సో ఇక్కడ పైన కొంచెం రబ్ చేసిన దాన్ని రాయొద్దు, నీట్గా ఇదే డ్రా చేయండి. అంటే బిల్డింగ్ మీద టవర్ ఉందని, బిల్డింగ్ పైన టవర్ ఉందని ముందు గీసిన తర్వాత క్వశ్చన్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత చూసాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్. ఈ ఫుట్ ఆఫ్ ది టవర్ నుంచి అంటే టవర్ అడుగు భాగం నుంచి బిల్డింగ్ పైకి చూస్తున్నారు 30 degrees. అది అసలేషన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ 60 degrees. అంటే బిల్డింగ్ డౌన్ నుంచి టవర్ హైట్కి చూసేటప్పుడు, టవర్ పైకి చూసారు మన టాప్ ఆఫ్ ది టవర్, అది 60 degrees. హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ గివెన్ 50 meters. చాలా పెద్ద ఉంటుంది టవర్ జనరల్గా 50 meters. అందుకని హైట్ ఆఫ్ ది బిల్డింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే క్వశ్చన్. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనేది తీసుకుంటే ఏబి లెంగ్త్ అనేది టవర్ లెంగ్త్ అవుతుంది, అది 50 meters. డిసి లెంగ్త్ హైట్ ఆఫ్ ది, చూడండి డిసి లెంగ్త్ ఏదైతే ఉందో హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అవుతుంది. ఈ బీసీ వాల్యూ ఆబ్వియస్లీ దీని నుంచి కామన్గా వచ్చేస్తుంది అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటే tan 60 = ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఏంటి? ఏబి బై బీసీ. బీసీ అంటే ఇది ఎడ్జసెంట్ అవుతుంది. సో 50 బై బీసీ వేస్తాం. tan 60 = √3 మీకు తెలుసు ఆల్రెడీ. 50 బై బీసీ, 50 బై బీసీ. బీసీ = 50 బై √3 meters. బీసీ అడుగు భాగం వచ్చేసింది, అంటే ఈ డౌన్ హారిజాంటల్ లెంగ్త్ వచ్చేసింది. ఇన్ ట్రయాంగిల్ బీడీసీ, నెక్స్ట్ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ బీడీసీ tan 30 = ఆపోజిట్ బై ఎడ్జసెంట్ DC బై బీసీ. సో tan 30 = 1 బై √3. దట్ మీన్స్ DC బై బీసీ వాల్యూ 50 బై √3 వేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తాం. 1 బై √3 ఇంటూ 50 బై √3 = DC. 51 చూడండి, 1 × 50 50 అవుతుంది. √3 × √3 అంటే 3 అవుతుంది. సో 50 బై 3 వచ్చింది DC వాల్యూ. సో DC = 50 బై 3 అంటే దాన్ని మనం అంటే యాజ్ పర్ ఆన్సర్ ఐఎమ్ డివైడింగ్ దిస్. ఇలా 50 బై 3 meters అని రాసివచ్చు, కానీ ఆన్సర్లో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫార్మాట్లో పెట్టాడు. సో 15 కట్ చేస్తే 3 1s are 3 వేయండి. 5 - 3 అంటే 2. 0 క్యారీ చేయండి. 3 6s are 18. సో 2 QRD అంటాం, అంటే కోషంట్, రిమైండర్ అండ్ డివైజర్. సో 16 and 2 by 3 meters. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 16 and 2 by 3 meters. Next, 10th children. 2 poles of equal heights are standing opposite each other on either side of the road. Width is 80 meters wide. Yes, ఈ బీడీ అనేది రోడ్ వెడల్పు అయితే అటొక కరెంట్ పోలు ఇటొక కరెంట్ పోల్ ఉందనుకోండి. 2 poles ఈక్వల్ హైట్స్ ఉన్నాయన్నమాట. ఈక్వల్ హైట్స్ అటువైపు ఇటువైపు ఉన్నాయి. ఆ రెండింటిలో ఎక్కడో ఒక దగ్గర, ఒక పాయింట్ దగ్గర అబ్జర్వర్ నిల్చొని ఉన్నాడు. నిల్చున్నప్పుడు హైట్ ఆఫ్ ది 2 poles ఈజ్ ఈక్వల్ టు h, రైట్. Width of the road is given 8 meters. Angle of elevation of 2 poles. ఒకటి దగ్గరగా ఉండడం వల్ల 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూస్తున్నాడు, ఇంకోటి దూరంగా ఉండడం 30 degrees యాంగిల్ ఎలివేషన్ కనిపిస్తుంది అనమాట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ 2 poles డైరెక్ట్లీ కెన్ రైట్ 60 degrees and 30 degrees. క్వశ్చన్ మాత్రం బాగా రీడ్ చేయండి, అప్పుడు మీకు వివరంగా అర్థమవుద్ది. హైట్ ఆఫ్ ది పోల్స్ వీ వాంట్, అదే క్వశ్చన్ మార్కు. చూసుకోండి, ఎలా మొదటి నుండి మీకు చెప్తున్నాను. వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్, రైట్. వాట్ వీ నీడ్ టు రైట్, ఫైండ్ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత ఫార్ములా ఏంటంది రాసిస్తాం. డిస్టెన్స్ ఫ్రమ్ ద పోల్స్ టు ది అబ్జర్వర్. అబ్జర్వర్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నారో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్, చూడండి, లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు
ఫస్ట్ పోల్ బి ఎక్స్, ఒకటి ఎక్స్ అనుకోండి. అదర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద సెకండ్ పోల్ ఏమవుతుంది, అదర్ డిస్టెన్స్ ఇంకొక పోల్కి అక్కడ నుంచి తీసుకోండి అదర్ డిస్టెన్స్, లేదా ఫ్రమ్ సెకండ్ పోల్ అని అంటారు పాయింట్ 80 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ మీకు ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే స్మాల్ మధ్యలో ఇంచుమించుగా మిడిల్గా గీస్తాం, కానీ మీరు వేరేగా పెద్దగా డయాగ్రామ్ గీస్తే అలా చేయొచ్చు. కొంచెం దగ్గరలో ఇంకొంచెం దూరంలో ఉండేటట్టు సెట్ చేయొచ్చు. ఒకటి 60 degrees, ఇంకోటి 30 degrees. సో ట్రయాంగిల్ ఏబిఈ తీసుకుంటే tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు tan 60 degrees. In triangle ABE, tan 60 degrees is equal to opposite by adjacent. Here opposite ante AB by BE adjacent. So tan 60 value we know that √3 h by x. AB ante AB aina లేదా CD అయినా రెండు కరెంట్ పోల్ ఈక్వల్ హైట్స్ కాబట్టి h by x అని రాస్తాం. BE ఒక x డిస్టెన్స్ నుంచి చూసారని. సో రెండు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x అని పెట్టుకున్నాం. వేరు h ఒకటి x ఒకటి పెట్టాం. √3x is equal to h. That is 1. Next, in triangle CDE, another triangle, tan 30 degrees is equal to opposite by adjacent. So opposite by adjacent ante CD by ED. ఇప్పుడు ఏమవుతుంది, tan 30 value is equal to 1 by √3. So CD value h by ED value 80 minus x. ఎందుకంటే ఒకటి x దగ్గర ఉంటే ఇంకోటి 80 minus x అవుతుంది. సో 1 by √3 చూడండి ఇక్కడ h అలా ఉంచేసాం. 80 minus x నటి క్రాస్ మల్టిప్లై చేస్తే 80 minus x by √3 is equal to h. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ 1 and 2 ఈ రెండు ఈక్వేషన్ హెచ్ ఈక్వల్ ఉన్నాయి చూడండి. ఈ రెండు ఈక్వలైజ్ చేస్తే √3x ఈజ్ ఈక్వల్ టు 80 minus x by √3 క్రాస్ మల్టిప్లై చేయొచ్చు మనం. √3 into √3x ఈజ్ ఈక్వల్ టు 80 minus x. √3 అంటే 3x అవుద్ది తెలుసు మనకు. √3 3 పక్కన x ఉంది 3x ఈజ్ ఈక్వల్ టు 80 minus x. 3x ఈ మైనస్ x ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ x అవుద్ది. 3x plus x ఈజ్ ఈక్వల్ టు 80. సో 3x plus x అంటే 40 అంటే 4x అవుతుంది. సారీ 4x 3x plus x 4x is equal to 80. We want x. సో x కావాలి కాబట్టి అటు ట్రాన్స్ఫర్ చేయండి. 4 మల్టిపుల్ ఇటువైపు ఉంది, అటు డివైడ్ అవుతుంది. 4 20s are 80 అవుతుంది. సో x is equal to 20 meters. అయితే ఇక్కడ 20 meters ఒక పోల్ నుంచి డిస్టెన్స్, అది డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అంటే ఫస్ట్ పోల్ అంటే పాయింట్ టు ఫస్ట్ పోల్ అది 20 meters అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ దాని నుంచి డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు ఫస్ట్ పోల్ అంటే 20 meters అవుతుంది. సెకండ్ పోల్కి అయితే ఏమవుతుంది, 80 minus x రాస్తాం. 80 minus x బికాజ్ ముందు మనం అనుకున్నాం కదా 80 minus x. 80 minus 20 అంటే 60 meters డిస్టెన్స్ ఉంటుంది. హైట్ ఆఫ్ ది పోల్ ఏమవుతుంది, హైట్ ఆఫ్ ది పోల్ ఎస్ యూ కెన్ రైట్ లైక్ దిస్. హైట్ ఆఫ్ ది పోల్ మనం అలా పెంచుకుంటూ పోవచ్చు. ఎంత అది యాజ్ పర్ 8 marks 4 marks దాన్ని బట్టి చేయొచ్చు. డైరెక్ట్ సింపుల్గా రాయొచ్చు హైట్ ఆఫ్ ది పోల్ అని రాయొచ్చు. √3x √3 into 20 meters అంటే 20 √3 meters అవుతుంది. ఇది ఒక క్వశ్చన్ అనమాట. చిల్డ్రన్ 11th క్వశ్చన్, ఒక నది ఒడ్డున కెనాల్ అంటే ఒక ఏదైనా పంట కాలువలు పక్కనే ఆ కెనాల్ పక్కన ఒక టవర్ ఉంది, టీవీ టవర్. ఆ టీవీ టవర్ కెనాల్ అంచున ఉందన్నమాట. యువతల అంచు నుంచి 60 degrees ఒక పాయింట్ నుంచి చూస్తున్నాడు. మరి కాస్త ఒక దగ్గర నుంచి 30 degrees నుండి ఒకవైపు చూస్తున్నాడు. అంటే చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ 60 degrees ఫ్రమ్ అనదర్ పాయింట్ 20 meters అవే ఫ్రమ్ దట్. అక్కడ నుంచి దూరం కొంచెం ముందుకెళ్ళి 20 meters దూరం వెళ్ళి అక్కడ నుండి చూస్తే 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ అడిగేది ఏంటంటే హైట్ ఆఫ్ ది టవర్ ఎంత, హైట్ ఆఫ్ ది టీవీ టవర్ ఒకటి, అలాగే విడ్త్ ఆఫ్ ది కెనాల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు వితౌట్ ట్రావెలింగ్ ఇంటూ ఎస్. దానిలోకి వెళ్లకుండా కూడా చేయాలని చెప్పాను కదా, చేయొచ్చు మనం, ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఇంకొకటి మీకు ఒక విషయం చెప్తున్నాను. మౌంట్ ఎవరెస్ట్, హైట్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఫైండ్ చేసినప్పుడు థియోడలైట్స్ అనే ఒక మెజర్మెంట్ ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేసి 3 థియోడలైట్స్ వాడి జార్జ్ మౌంట్ ఎవరెస్ట్ అన్న అతను హైట్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఫైండ్ అవుట్ చేశారన్నమాట. థియోడలైట్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, మన దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా మన దగ్గర ఉన్నది కంపాస్ బాక్స్లో ప్రొట్రాక్టర్ మాత్రమే. అలాగే క్లైనోమీటర్ కంపాస్ అన్నట్టు ఉంటుంది. మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక
ఇన్స్ట్రుమెంట్ అనమాట, థియోడలైట్స్ని వాడారు. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఈ 30 degrees 60 degrees ఇది ఇచ్చేసారు, మనకు ఎలా తెలుస్తుంది అని డౌట్ వస్తుంది ఎప్పుడూ. కాకపోతే అవి ఎక్విప్మెంట్ అన్నమాట, విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సర్వే పార్ట్ ఇట్ ఈజ్ యూస్డ్. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మన దగ్గర అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూడడానికి ఓన్లీ ఎక్విప్మెంట్ ఏంటంటే కంపాస్ని యూజ్ చేసి కూడా మనం చూడొచ్చు, క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ 60 degrees. ఒక దగ్గర నుండి అంటే కెనాల్ ఒడ్డు నుంచి ఒక దగ్గర చూసేది 60 degrees. మరి కాస్త దూరం వెళ్ళి అంటే ఆ దూరం ఎంత 20 meters. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees. డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఈజ్ ఈక్వల్ టు 20 meters. చూడండి, ఏబి అనేది టవర్ అనమాట. హైట్ ఆఫ్ ది టవర్ క్వశ్చన్ మార్క్, విడ్త్ ఆఫ్ ది కెనాల్ ఆల్సో క్వశ్చన్ మార్క్. వీ నీడ్ టు ఫైండ్ దట్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడిసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ. సో tan 60 మనకు తెలుసు ఆల్రెడీ √3 ఏబి బై బీసీ. సో √3 బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. అది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏడిబి ఇంకొక చిన్న ట్రయాంగిల్, మరొక ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఒకటి చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాం ఫస్ట్, ఇది పెద్ద ట్రయాంగిల్ 30 degrees ఓరియంటేషన్ అనమాట. ఏడిబి ఈజ్ ఈక్వల్ టు tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడిసెంట్ ఏబి బై సేమ్ హైట్ ఆఫ్ ది టవర్ ఏబి బై బీడీ. బీడీ డౌన్ సైడ్ ఉన్నది. tan 30 అంటే 1/√3 ఏబి బై బీడీ అంటే ఏంటి, బీసీ ప్లస్ ఎడిషన్ అనమాట, బీసీ ప్లస్ డీసీ. బీడీ వాల్యూ బీసీ ప్లస్ డీసీ అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే బీసీ ప్లస్ డీసీ బై √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఫ్రమ్ 1 and 2 మనం ఇక్కడ ఒకటోది చూడండి ఏబి వాల్యూ ఇక్కడ ఉంది, అలాగే రెండోది కూడా ఏబి వచ్చింది. ఈ రెండింటిని ఈక్వేట్ చేసామనుకో మనం వాల్యూ వచ్చేస్తుంది. √3 బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ చూడండి √3 బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ డీసీ బై √3. సో √3 ఇంటూ √3 మల్టిప్లై చేస్తే 3 అయిపోతుంది బీసీ. ఈ బీసీని ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ బీసీ కాస్త మైనస్ బీసీ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 20. 3 బీసీ నుంచి మైనస్ బీసీ చేస్తే 2 బీసీ ఈజ్ ఈక్వల్ టు 20. బీసీ ఈజ్ ఈక్వల్ టు 20/2 మీన్స్ దట్ 2 10s are 20. సో 10 బీసీ ఈజ్ ఈక్వల్ టు 10 meters. సో ఆ బీసీ వాల్యూ అంటే విడ్త్ ఆఫ్ ది కెనాల్ ఆబ్వియస్లీ మనకు తెలిసిపోయింది. విడ్త్ ఆఫ్ ది కెనాల్ ఈజ్ ఈక్వల్ టు 10 meters అనమాట. హైట్ ఆఫ్ ది టవర్ మనకు కావాలి ఏబి. ఏబి ఈజ్ ఈక్వల్ టు √3 బీసీ కదా, కాబట్టి √3 into 10. సో 10√3 meters రాసివచ్చు. అది హైట్ ఆఫ్ ది టవర్ అనమాట. అయితే ఇక్కడ జనరల్గా టీవీ టవరా లేకపోతే సెల్ టవరా సిగ్నల్ టవర్స్ ఏదో ఒకటి ఇస్తారు. ఇట్ ఈజ్ అన్వాంటెడ్, కాకపోతే క్వశ్చన్లో భాగంగా మనం నేర్చుకుంటాం అంతే, ఇక్కడ పెద్ద విషయం కాదు. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఒక 7 meters హైట్ బిల్డింగ్ ఉంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది కేబుల్ టవర్ ఈజ్ 60 degrees అండ్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 45 degrees. అయితే డిటర్మైన్ ది హైట్ ఆఫ్ ది టవర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక బిల్డింగ్ పైనుంచి ఏం చేస్తున్నారో చూడండి. బిల్డింగ్ పైనుంచి టవర్ పై భాగము చూస్తున్నాడు, టవర్ కింద భాగము చూస్తున్నాడు అనమాట. ఫుట్ ఆఫ్ ది టవర్ని ఒక యాంగిల్ చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పైకి చూసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది, కిందకి చూసేటప్పుడు ఫుట్ ఆఫ్ ది టవర్ చూసేటప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. సో హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ గివెన్ 7 meters. ఈ బిల్డింగ్ హైట్ అనమాట అది. అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బిల్డింగ్ టు టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ 60 degrees. పైకి చూస్తుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బిల్డింగ్ టు బాటమ్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో హైట్ ఆఫ్ ది టవర్ క్వశ్చన్ మార్క్, హైట్ ఆఫ్ ది టవర్ వీ నీడ్ టు ఫైండ్. ఇక్కడ డయాగ్రామ్ని చాలా చక్కగా అంటే మీకు కావాల్సినప్పుడు అక్కడ హోల్డ్ చేసి టైం తీసుకొని డ్రా చేయండి. ఒక బిల్డింగ్ పర్పస్ ఇలా మీకు గీసాం. బిల్డింగ్ డిఈ అనేది బిల్డింగ్ హైట్ అవుతుంది, చూసుకోండి బిల్డింగ్ హైట్ డిఈ. ఇది ఈక్వల్గా యువతల వైపు బీసీ హైట్తో ఈక్వల్ అవుతుంది. ఆ బిల్డింగ్ ప్రొజెక్ట్ చేస్తే బీసీ హైట్ కూడా సేమే. అలాగే బిఈ ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ బిల్డింగ్ నుంచి టవర్ వరకు ఉన్న డిస్టెన్స్. ఇది కాంప్లికేటెడ్ అనుకోకండి, చాలా ఈజీగానే ఉంటుంది డయాగ్రాము. ఈబి అనే డిస్టెన్స్ ఏదైతే ఉందో లేదా బిఈ అనవచ్చు. బిల్డింగ్ నుంచి టవర్ ఫుట్ వరకు, టవర్ అడుగు భాగం వరకు ఉండే డిస్టెన్స్.
మళ్ళీ ఇది ఈక్వలెంట్ టు చూడండి బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడితో ఈక్వల్. ఈ పార్ట్ బిఈ అది ఏదైతే ఉందో పైన హారిజాంటల్ వన్ సిడి అనమాట. బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది. మీ కన్వీనియంట్ కోసం రాసి పెట్టాము, కిందని రాయకపోయినా ప్రాబ్లం లేదు. ఇన్ ట్రయాంగిల్ BDE tan 45 is equal to opposite by adjacent is equal to DE by BE. That means 7 by BE. 1 is equal tan 45 అంటే 1. ఇక్కడ ఆల్రెడీ DE వాల్యూ 7 by BE. సో BE is equal to 7 meters we got. But DE చూడండి, DE is equal to BC is equal to 7 meters. Already we know that. ఆ 7 meters వాల్యూ ఆల్రెడీ చేసాం మనం. ఇన్ ట్రయాంగిల్ ADC tan 60 degrees is equal to చూడండి tan 60 degrees is equal to opposite by adjacent. సో AC by CD. AC యాజ్ ఇట్ ఈజ్ రాయండి, CD అన్న BE అన్న ఒకటే. సో BE వాల్యూ రాస్తాం. tan 60 అంటే √3, AC by 7. సో 7 into √3 7√3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు AC. హైట్ ఆఫ్ ది టవర్ అంటే AB ఈజ్ ఈక్వల్ టు AC ప్లస్ BC. AC వాల్యూ 7√3 ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం 7√3. BC వాల్యూ 7 మనకు తెలుసు ఆల్రెడీ. ఆ రెండు ఈక్వల్ లెంగ్త్స్ ఉన్నాయి కాబట్టి. సో DE BC వాల్యూ ఈక్వల్ లెంగ్త్. అక్కడ BC వాల్యూని 7 వేస్తాం. 7 ఈ రెండింటిలో కామన్ తీస్తే 7 into √3 + 1 మీటర్స్ అవుతుంది. అంటే క్వశ్చన్లో ఎలా ఇచ్చారో వెనకాల ఆన్సర్ని బట్టి రాసాం. పాయింట్ల గురించి ఆలోచించకండి. √3 వాల్యూ 1.732 వేయాలా, అది ఎలా వేయాలని. CBSE మోడల్లో అయితే పాయింట్స్ కూడా అడుగుతారు. √3 వాల్యూస్ అవసరం అవుతుంది. ఇక్కడ మనకి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి బీచ్ వెంబడి ఉన్న పిల్లలకి తెలుస్తుంది. ఇది పక్కనే బీచ్ పక్కనే మనకి ఏముంటుంది, సినిమాలో కూడా మీరు చూసి ఉంటారు, లైట్ హౌసెస్ ఉంటాయి. లైట్ హౌస్ పక్కనే లైట్ హౌస్ నుంచి షిప్ని వాచ్ చేస్తుంటారు అన్నమాట. ఏ షిప్ అయినా చూసుకోండి, షిప్లు వచ్చేటప్పుడు లైట్ హౌస్ ఉంటే నడి సముద్రంలో ఎక్కడైతే ఉందో ఆ సముద్రం లోపల నుంచి ఎక్కడ ఒడ్డు ఉందో తెలియదు. ఆ లైట్ని బట్టి తెలుసుకుని వస్తుంటారు అన్నమాట. ఇక్కడ మనకి ఒక బీచ్లా ఇలా జస్ట్ లైన్ డ్రా చేశాను, 2 షిప్లు వేశాను. ఓకే, ఇక్కడ మనం లైట్ హౌస్ పైనుంచి ఒక షిప్ దూరం ఉన్న షిప్ని 30 degrees చూసి చూస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు, మరొక షిప్ని టువర్డ్స్ బ్యాంక్ అంటే ఒడ్డు వెంబడి ఉన్నది 45 degrees చూస్తున్నారు అనమాట. లాంగ్ డిస్టెన్స్ ఉన్నది 30 degrees అయితే, తక్కువ డిస్టెన్స్ ఉన్నది 45 degrees అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకే పాయింట్లో ఉన్నది దగ్గర దూరం తీసుకుంటారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇది. సో ఇక్కడ డిప్రెషన్ అంటే ప్యారలల్ లైన్స్ ఇటు 30 degrees అవుతుంది, ఇటు 45 degrees అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిప్రెషన్కి ప్రాబ్లం ఏం లేదు. ప్యారలాలిటీ కండిషన్ బట్టి ఇవి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతాయి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇవిగా రాసుకోవచ్చు. హైట్ ఆఫ్ ది లైట్ హౌస్ 75 meters, చాలా హైట్గా ఉంటుంది. భీమిలి, విశాఖపట్నం, కళింగపట్నం, భీమునిపట్నం అలాంటి అంటే మనం వేరు ప్రాంతాల్లో ఉన్నాయి, ఇవి మీకు తెలుసు ఆల్రెడీ. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఫ్రమ్ లైట్ హౌస్ టు 2 ships ఆన్ ది సేమ్ సైడ్, ఒకే సైడ్ చూస్తుంది, 2 వైపులో కట్ట కాదు, ఒక వైపే 30 degrees 45 degrees. డిస్టెన్స్ బిట్వీన్ 2 ships CD మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తామంటే, let C and D are 2 ships in triangle ABC. Tan 45 is equal to opposite by adjacent AB by BC. This is 75. AB value light house height కాబట్టి 75 by BC. Now tan 45 is equal to 1, 75 by BC. So BC is equal to 75 meters. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ షిప్ నుంచి ఫుట్ ఆఫ్ ది లైట్ హౌస్ డిస్టెన్స్ వచ్చింది 75 meters. అలాగే ఇన్ ట్రయాంగిల్ ABD tan 30 degrees is equal to opposite by adjacent. సో AB by BD 75 by BC plus CD వేస్తాం. Now 1/√3 is equal to 75 by 75 plus CD. సో క్రాస్ మల్టిప్లై చేస్తాం. 75 plus CD is equal to 75√3. CD is equal to 75√3 minus 75. మీరు 75 ఏమొచ్చి కామన్గా తీసుకోండి. సో √3 minus 1 మీటర్స్గా రాస్తాం. 75 into √3 minus 1 meters. ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 ships అనమాట. ఆన్సర్లో ఇలాగ ఇచ్చారు కాబట్టి అది రాసుకున్నాం. చూడండి చిల్డ్రన్, పెద్ద
పెద్ద చాప్టర్ అని అనిపించకుండా మీరు కొంచెం టైం తీసుకొని గ్యాప్ ఇచ్చి రెండుగా చేస్తే బాగుండు. కాకపోతే ఒక యూనిట్ అంతా ఎక్సర్సైజ్ అంతా ఒకటే చాప్టర్ కాబట్టి అలా పెట్టాను. మీరు గ్యాప్ తీసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కాకపోతే రాయండి. ఎట్ ఏ టైం రాయాల్సిన అవసరం లేదు. మీరు ఒకే దగ్గర రాసుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక వీడియో చేస్తున్నమాట. ఇక్కడ పిల్లలు బెలూన్స్ ఎగరేస్తారు, మీకు తెలుసు. ఒక గర్ల్ చైల్డ్ హైట్ ఆఫ్ ద గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 1.2 meters ఈజ్ దేర్. హైట్ ఆఫ్ ది బెలూన్ 88.2 meters ఫ్రమ్ ద డౌన్. అంటే గ్రౌండ్ నుంచి 88.2 meters హైట్లో బెలూన్స్ ఉన్నాయి. అంటే ఇక ఇలా బెలూను ఇలా పైకి అంటే బెలూన్ డౌన్ నుంచి హైట్ అనమాట, ఇది మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అట్ 1 point ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఒక పాయింట్కి 60 degrees. ఇంకొకటి ఏమొచ్చి దూరంగా ఉండేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అది యాంగిల్ ఆఫ్ ఎలివేషనే. ఆఫ్టర్ సమ్ టైం, కొంచెం టైం ట్రావెల్ చేసిన తర్వాత, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 30 degrees కనిపిస్తుంది. అయితే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బెలూన్. ఆ బెలూన్ కదలడం వల్లే కదా ఈ పర్సన్ మూవ్ అవుతాడు. ఎంత ట్రావెల్ అయ్యింది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం కట్టాలి. అంటే ఇక్కడ బీడీ డిస్టెన్స్ కట్టాల్సి ఉందన్నమాట. సో ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఒకసారి చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. బీసీ బై ఏబి. బీసీ వాల్యూ 87 ఎందుకు వస్తుందంటే 87 ఇక్కడ చూడండి, టోటల్గా 88.2. ఈ పిల్ల హైటు 1.2. సో 88.2 నుంచి 1.2 తీస్తే 87 meters హైట్. ఓకే, 87 by AB అవుతుంది. అందుకని బీసీ వాల్యూ 87 by AB. సో √3 tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 we know 87 by AB. AB ఈజ్ ఈక్వల్ టు 87 by √3. ఇది 1 గా తీసుకుంటాం, ఈక్వేషన్ 1. In triangle ADE, tan 30 is equal to opposite by adjacent. This is DE by AD. So DE value 87 by AB plus BD గా రాసుకోవచ్చు. AD అంటే AB plus BD. డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. tan 30 is equal to 1 by √3. Already DE value 87, we know that 87 by AB plus BD. AB plus BD into cross multiply చేస్తాం, 87 √3. సో AB వాల్యూ వీ నో దట్ ఇప్పుడే వచ్చింది 87 by √3. 87 by √3 ప్లస్ BD ఈజ్ ఈక్వల్ టు 87 √3. BD మనకు కావాలి 87 √3. ఈ ప్లస్ అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది 87 by √3. ఈ రెండింటిలో 87 కామన్ తీస్తే √3 మైనస్ 1 by √3 ఈజ్ ఈక్వల్ టు 87 ఇంటూ 3 మైనస్ 1 by √3 అవుతుంది. సో 87 ఇంటూ 3 మైనస్ 1 అంటే 2 by √3. ఓకే, నౌ సి 87 ఇంటూ 2 by √3 ఇంటూ √3 by √3. ఇప్పుడు ఏమవుతుంది 87 అలా ఉంచండి, √3 ఇంటూ √3 అంటే 3 అయిపోతుంది, 2 ఇంటూ √3. సో 3 1s are 3, 3 2s are 6, 2 ఉంటుంది 27 అవుద్ది, 3 9s are 27 అంటే 3 29s are 87 అనమాట. ఇంటూ 2 √3, 2 9s are 18, 1 2 2s are 4 plus 1 5, 58 √3 meters. Distance traveled from one point to another point 58 √3 meters అవుతుంది అనమాట. ఇది ఆన్సర్. ఓకే, లాస్ట్ 15th క్వశ్చన్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే మీరు అబ్జర్వేషన్ చాలా అబ్జర్వేషన్ ఉండాలి. ఇదే లాస్ట్ క్వశ్చన్, బట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటట అంటే స్ట్రైట్ హైవే లీడ్స్ టు ది ఫుట్ ఆఫ్ ది టవర్. ఒక ఫుట్ ఆఫ్ ది టవర్ వైపుగా ఒక కారు బయలుదేరింది. ఒక పాయింట్ నుంచి ఆ ఫుట్ ఆఫ్ ది టవర్ వెళ్ళడానికి 6 seconds పట్టింది అనుకో టైము. వేరే పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళడానికి 6 seconds పట్టింది టైం. ఇక్కడ కారు బొమ్మ వేసింది చూడండి, ఈ కారు డి పాయింట్ నుంచి సి పాయింట్ రావడానికి 6 seconds పట్టింది. అయితే ఆ సి పాయింట్ నుండి బి పాయింట్కి ఎంత టైం పడుతుంది అని అడిగారు. ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ టవర్ పై నుంచి కార్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక పిల్లాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టవర్ టు కార్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఫస్ట్ పాయింట్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టవర్ టు కార్ ఆఫ్టర్ 6 seconds ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అంటే 60 degrees యాంగిల్ చూడడానికి 6 seconds టైం పట్టింది. అంటే 6 seconds టువర్డ్స్ అప్రోచింగ్ ది టవర్. అంటే కార్ అనేది ఎటువైపు వస్తుంది, టవర్ వైపుగా వస్తుంది అనమాట. అందుకని అలా తీసుకున్నాం, రైట్. In triangle ABC,
tan 60 degrees is equal to AB by BC. tan 60 అంటే √3, AB by BC యాజ్ ఇట్ ఇస్ రాస్తాం. tan theta is equal to ఆపోజిట్ బై డిస్టెంట్ కాబట్టి అది తీసుకొని ఫార్ములా వాడాం. √3 BC అవుతుంది. √3 BC is equal to AB అవుతుంది. BC is equal to AB by √3 అలా రాసి పడేయండి, పక్కన పెట్టేయండి. AB by √3. ఇన్ ట్రయాంగిల్ ABD tan 30 is equal to AB by BD. సో tan 30 అంటే 1 by √3 AB by BC ప్లస్ CDగా రాయండి. BD వాల్యూ BC ప్లస్ CD క్రాస్ మల్టిప్లై చేస్తాం. BC ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు √3 AB. సో BC వాల్యూ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. BC ఈజ్ ఈక్వల్ టు AB by √3 ప్లస్ CD √3 AB అవుతుంది. CD ఈజ్ ఈక్వల్ టు √3 AB మైనస్ AB by √3 అవుతుంది అనమాట. నౌ CD ఈజ్ ఈక్వల్ టు AB ఇంటూ √3 మైనస్ 1 by √3. ఆ రెండింటిలో AB కామన్ తీస్తామంట బయటికి. CD ఈజ్ ఈక్వల్ టు AB ఇంటూ ఎల్సిఎం కట్టాం. √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది, మైనస్ 1 by √3. సో AB ఇంటూ 2, 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది బై √3. CD వాల్యూ చూడండి √3 by 2 ఇటు రెసిప్రోకల్ అవుతుంది. √3 by 2 ఇంటూ CD అవుతుంది. ఈ √3 అనేది 2 మల్టిప్లై అవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి 2 డివైడ్ అవుతుంది. √3 by 2 CD ఈజ్ ఈక్వల్ టు AB. BC మనకి కావాలి. BC ఈజ్ ఈక్వల్ టు AB by √3 మనకి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. BC AB ప్లేస్లో మనం చేయాల్సింది ఏంటో చూడండి. AB √3 by 2 CD by 3 అనమాట. చూడండి యాక్చువల్గా CD అంటే ఏంటి, ఇక్కడ CD వాల్యూని AB ప్లేస్లో √3 by 2 ఇంటూ CD ప్లేస్లో AB ప్లేస్లో AB అనే వాల్యూని CDని √3 by 2 వేసాం. √3 క్యాన్సల్, √3 క్యాన్సల్. ఓకేనా? చూడండి అబ్జర్వేషన్ అయితే చాలా క్లియర్గా ఉండాలి, ఇక్కడ కన్ఫ్యూజన్ మీరు అవ్వద్దు. √3 క్యాన్సల్ అయితే CD by 2 అవుతుంది. CD by 2. సో టైం టేకెన్ టు CD ఈజ్ 6 seconds. CD చేరుకోవడానికి 6 seconds పట్టింది. మరి టైం టేకెన్ టు BC అంటే ఏంటి, అందులో హాఫ్ ఆఫ్ దట్. CDలో సగం టైం చూడండి 1 by 2 కదా. సో 6 by 2 3 seconds అయ్యింది. ఈ క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకుంటే బెటర్గా అర్థం అవుద్ది, లేకపోతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ అంటే మీకు లెంగ్త్ రాసేటప్పుడు క్లియర్గా రాసుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటే వస్తుంది. దిస్ ఈజ్ ద బిగ్ చాప్టర్ అనుకోకండి, ఒకటే ఈ పాయింట్. దీని నుంచే 8 marks క్వశ్చన్స్ ప్రతిసారి ఇస్తున్నారు. హై క్వశ్చన్. ఈ లాస్ట్ క్వశ్చన్ మీరు 15th క్వశ్చనే హై థింకింగ్ క్వశ్చన్ అనమాట. మిగతాదేమీ పెద్ద విషయం కాదు, ఈజీ. సో చిల్డ్రన్ శుభ్రంగా ప్రాక్టీస్ చేయండి. ఇది చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇంకొక చాప్టర్ నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను. పేపర్స్ కూడా 50 marks 25 marks తయారు చేసి పంపిస్తాము. లేటర్ 3 చాప్టర్స్ కూడా తయారు చేస్తాం. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పబ్లిక్ ఎగ్జామ్ ముందరే ప్రిపరేషన్ చేసి ఇవి వేగంగా చేసుకుంటే మీకు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.